ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి అందులో భాగంగా ఒక కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఎంతో చాలా రోజుల నుంచి చాలా చక్కగా మన నంద్యాల మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, ఒక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఒక్కటే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే కేవలం మనతో మేమొక్కటే చేయడం కాదు, మీతో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మన నంద్యాల వచ్చేసి ఇట్ ఈస్ ద హాటెస్ట్ ఏరియా ఇన్ సౌత్ ఇండియాలోనే. వేడి అన్నిటికన్నా అన్ని ప్రదేశాల కన్నా ఎక్కువ వేడి ఉండేది. ఇప్పుడు కూడా 48 డిగ్రీస్ టచ్ అయింది మన నంద్యాల. ఇవన్నీ కూడా తగ్గాలి, మన నంద్యాల కూడా బాగా ఉండాలి మంచి గ్రీనరీతో. లేదంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకొని ప్లాస్టిక్, ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకూడదు. ఇప్పుడు అంటున్నారు ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వాడడం ద్వారా, మెయిన్ పర్సంటేజ్ ప్లాస్టిక్ వాడడం ద్వారా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి, మన జనరేషన్స్ మన భావితరాలు బాగుండాలి అంటే మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనము క్లీన్ నంద్యాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ స్టార్ట్ కన్జర్వింగ్ రిసోర్సెస్. ఎనర్జీ కన్జర్వ్ చేయండి, అట్లాగే తడి చెత్త పొడి చెత్తను సపరేట్ చేయండి, అట్లాగే ప్లాస్టిక్ని బ్యాన్ చేసుకుంటే చాలా మంచిది అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని చూసి మేము ఇండక్షన్ స్టవ్ మీద వండుకోవాలన్నప్పుడు అసలు మామూలుగా టేబుల్ ఇచ్చేటప్పుడు ఉన్నాయా పిల్లలకు టేబుల్ పంపించింది. స్పూన్ కూడా తింటున్నావు పక్క నువ్వు కావాలంటే ఇది కారుతుంది, ఆయన ఫ్యాన్ వినబడుతుంది. చల్లగా అయిపోయింది, కలిపేగా కూడా చల్లగా అయిపోయింది. బాగుందా? స్వాతమ్మ నువ్వు కొంచెం ఇట్లా వాళ్ళకి చేతులు తగ్గుతుంది. వాళ్ళు బాగా చాలా టాలెంట్ పడుతుంది. నువ్వు ఎన్ని